సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 382వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా మీకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. మనం చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు, స్కూళ్ళలో చదువుకునేప్పుడు మన పుస్తకాలకి టెక్స్ట్ బుక్స్ లో ముందుగా ఒక ప్లెడ్జ్ అని ఉండేదండి. ప్రతిజ్ఞ అని తెలుగులో, ప్లెడ్జ్ అని ఇంగ్లీష్ లో ఉండేది. గుర్తు తెచ్చుకోండి. మా చిన్ననాటి రోజుల్లో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి టెక్స్ట్ బుక్ ముందు ఆ విధంగా ఉండేది, ప్రింట్ అయి ఉండేది. ఏమిటంటే అది, దాని యొక్క సారాంశం ఏంటి ఏమండి? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటుంది స్టార్టింగ్. అది అర్థమైందండి. దాని తెలుగులో ఏమన్నారు, నేను రాసుకుని చదువుతున్నాను, విద్యార్థి వినండి. అందరూ భారతీయులు నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. దాని గొప్ప వైవిధ్యభరితమైన వారసత్వంపై నాకు గర్వం ఉంది. దానికి తగిన వాడిగా ఉండడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. నా తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దలను గౌరవిస్తాను. ప్రతి ఒక్కరిని మర్యాదగా ఆదరిస్తాను. నా దేశానికి, నా ప్రజలకు నా భక్తిని అర్పిస్తున్నాను. ఐ ప్లెడ్జ్ మై డివోషన్ అన్నాడు అక్కడ. భక్తిని అర్పిస్తున్నాను. వారి శ్రేయస్సు అభ్యున్నతిలోనే నా ఆనందము నిహితమై ఉన్నది. ఇన్ దేర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ అలోన్ లైస్ మై హ్యాపీనెస్. ఇది ఎవరి కోసం అండి? చిన్నప్పుడు పిల్లలకి ఈ విధంగా మనం చెప్పాము, కానీ ఆచరిస్తున్నారా ఇది? ఈ ఒక్క ప్లెడ్జ్ని, నిజంగా ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ అంటే ప్రమాణము, దాన్ని ఆచరించినట్లయితే ప్రపంచం ఇలా ఉండదండి. ఈ విధంగా మనస్పర్ధలు, సాటి మనిషిని మోసం చేయడం, దగా చేయటం, దుఃఖానికి గురి చేయటం అన్నీ ఉంటాయా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు, ప్రతి ఒక్క ఆత్మస్వరూపం అని భావించినప్పుడు ఈ యొక్క ప్లెడ్జ్ని మనం జీవితంలో అనుభవం చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా మేము అనుభవం చేస్తున్నాం. 20 లక్షల మంది అనుభవం చేస్తున్నాం. అందరినీ కూడా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిలో గుణాలను చూస్తాం. ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపాన్ని చూస్తాం. ఎప్పుడైతే మనం ఆత్మని చూస్తామో అప్పుడు ఏమవుతుందండి? కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, వర్ణము, వర్గము, దేశము, భాష, స్త్రీ, పురుష, లింగం, ఇవన్నీ ఈ భేదాలు ఏమి ఉండవండి. ఎందుకంటే ఇవన్నీ వినాశీ భేదాలు. ఏవైతే మనం డివిజన్స్ పెట్టుకున్నామో, ఒక్కసారి ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిందంటే, అంటే మృత్యువు సంభవించిందంటే ఇవేవి రావండి మీరు కూడా. ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. అది ముఖ్యమైన విషయం. ఇది ధార్మికంలో మనం కేవలం చదువుకోవడానికి పనికొస్తాయి. ఏ విధంగా అయితే ప్రతి శాస్త్రాన్ని మనం చదువుకుంటున్నామో అదే విధంగా ఈ యొక్క శాస్త్రాన్ని కూడా చదువుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు మనం రెండవ విషయానికి వెళ్దామండి. యక్ష ప్రశ్న 26. 25వ ప్రశ్నగా మనము కహ విద్వాన్ అని తెలుసుకున్నాం. కహ విద్వాన్ అంటే విద్యావంతుడు, పండితుడు ఎవరు, జ్ఞాని ఎవరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా కహ అవిద్వాన్ అన్నాడు. అవిద్వాన్ అని ఎవరిని అంటారు? అర్థమైందండి? అవిద్వాన్ అని ఎవరిని అంటారండి? దాన్ని ఏమన్నాడు యుధిష్ఠిరుడు? సమాధానం చాలా అద్భుతంగా ఉంది. యహ, చాలా జాగ్రత్తగా వినండి, యహ ఆత్మతత్వం న వేత్తి సహ అవిద్వాన్. ఎవరికైతే ఆత్మతత్వం బోధపడలేదో, తత్వం అంటే ఆత్మ అనుభూతి అన్నమాట. తత్వం అంటే వాస్తవంగా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు. నువ్వు శరీరం అయినట్లయితే చనిపోయినప్పుడు శరీరముతో పాటు మాయమవ్వాలి. అవ్వట్లేదుగా. ఎవరవుతున్నారు? అమెరికా వాళ్ళు అవుతున్నారా? క్రిస్టియన్స్ అవుతున్నారా? హిందూస్ అవుతున్నారా? ముస్లిమ్స్ అవుతున్నారు? ఎవరు అవడంలే. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నమాట. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఎవరైతే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేదో వారిని యుధిష్ఠిరుడు ఏమని చెప్పాడు? అవిద్వాన్ అన్నాడు.
ఆత్మతత్వం నా వేత్తి, వేత్తి అంటే తెలుసుకోవడం, నా వేత్తి సహా అంటే అతడు అవిద్వాన్. ఆత్మ యొక్క అసలు స్వరూపము ఏంటంటే, ఆత్మ యొక్క అసలు స్వరూపం ఏంటండి? బిందు స్వరూపము, జ్ఞాన స్వరూపము, శాంతి స్వరూపము, శక్తి స్వరూపము, పవిత్రతా స్వరూపము. ఇవన్నీ గుణాలు బయటకు వస్తాయి. తన అసలు నేను ఆత్మ అనే జ్ఞానము తెలియక శరీరమే నిజమని నమ్మి జీవించేవాడే అవిద్యావంతుడు. అవిద్యావంతుడు అర్థమైంది? అవిద్వాన్ అంటే అవిద్యావంతుడు అంటే తెలివిలేనివాడు, అజ్ఞాని అని అర్థం. అవిద్వాన్ అంటే పుస్తకాలు చదవని వాడు కాదు. అవిద్వాన్ అంటే పుస్తకాలు చదివిన వాడు కాదు, డిగ్రీలు లేనివాడు కాదు, లోక విద్య లేనివాడు కాదు. అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ విద్య లేదు. నేను ఆత్మని అన్న విద్య లేదు. అదే భగవద్గీత యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతం. ఇంకా వినండి ఏం చెప్తున్నాడు. ఆత్మజ్ఞానము లేనివాడు అవిద్వాన్. సాంప్రదాయ శాస్త్ర దృష్టిలో అవిద్వాన్ అంటే ఏమిటంటే, వేదాంతం, సుభాషితం, ధర్మశాస్త్రాలు ఇలా చెప్తున్నాయంట. అంటే వేదాలు, సుభాషితాలు, ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మూడు మూడు చెప్పాడు పాయింట్లు. ఒకటి, శరీరాన్ని నేను అనుకునేవాడు అవిద్వాన్. భగవద్గీత విషయమే వస్తోందండి, ఎక్కడ ముట్టుకున్నా భగవద్గీతలో ఉన్న విషయమే, ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వము, ఇదే వస్తోంది, ఎక్కడి వేరే రావడం లేదు. దేహము నేనే అన్న అజ్ఞానము అన్ని దుఃఖాలకు మూలము. రెండో విషయం, ధర్మ అధర్మాల మధ్య తేడాను గుర్తించలేనివాడు. అంటే మంచి ఏమిటి, చెడు ఏమిటి తెలుసుకొని మంచి మార్గాన్ని నడిచేవాడు. ధర్మాధర్మ విచక్షణ, వివేకరహితుడు, శ్రేయస్సు ప్రేయస్సు తేడా తెలియనివాడు. చూడండి, శ్రేయస్సు ప్రేయస్సు, ప్రేయస్సు అంటే ఏంటి? శ్రేయస్సు అంటే ఏంటి? ఆత్మ యొక్క ఔన్నత్యం, ఆత్మని యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలని, అర్థమైందండి, సంస్కారాలని మనం ఏం చేయాలి? పవిత్రంగా తయారు చేసుకోవడం. ఇప్పుడు వర్తమానంలో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలో ఏమి కూరుకుపోయి ఉన్నాయండి? పెరుగుపోయి ఉన్నాయి. తామసిక ప్రధాన సంస్కారాలు పూర్తిగా కూరుకుపోయి ఉన్నాయి. దాన్ని సాత్వికంగా మార్చుకోవాలి, అంతే. అదొక లక్ష్యం అండి. మీరు మిగతాది ఏది అవసరం లేదండి. దాని కొరకు మీకు ఒక అరగంట సమయం కేటాయించలేకపోతే మీ అంత దురదృష్టవంతులు ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా ఉండరండి. శ్రేయస్సు అంటే ఏం లేదండి. శ్రేయస్సు, శ్రేయస్సు అంటే ఆత్మానందము, ప్రేయస్సు అంటే శరీరము ద్వారా ఇంద్రియ సుఖాన్ని కోరుకునే ఈ కొంచెం టెంపరీగా వచ్చేటువంటి ఆనందాలు అనమాట. కామ, క్రోధ, లోభము, అహంకారాలు, విషయ వికారాలు, ఈ వలయములో చిక్కుకుపోయి కేవలం ఒక్క జన్మ కొరకు మాత్రమే ఈ దేహము ద్వారా దైహిక మనసు బుద్ధిని అన్ని నడచివేసి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల ఇంద్రియ విషయాలు ఇవన్నీ కూడా కేవలము భౌతిక క్షణికమైనటువంటి సుఖాలను అందించడం కోసం పనిచేస్తుంది. ప్రేయస్సు అంటాడు. క్షణికానందాన్ని ఇచ్చేది ప్రేయస్సు, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది శ్రేయస్సు. అంటే ఈ తేడా తెలియనటువంటి వాడు. మూడవది, అనిత్యాన్ని నిత్యంగా భావించేవాడు. ఏది అనిత్యము, ఏది నిత్యము? ఏది నిత్యము? ఆత్మ నిత్యము. నైనం చిందంతి శస్త్రాణి అని 2వ అధ్యాయం 23వ శ్లోకంలో. అదేవిధంగా శరీరం అనేది అనిత్యము, ధనము శాశ్వతమని, శరీరము స్థిరమని, సంబంధాలు పర్మనెంట్ గా ఉంటాయని ఆ విధంగా భావించేవాడు. ఇది అవిద్యకి మూలం అన్నాడు. ఇటువంటి భావన ఏ విధంగా కలుగుతుందో అవిద్యకి మూలం అంటున్నారు. ఒకసారి గమనించండి. 4వ పాయింట్, ఇంకో పాయింట్ ఉంది. శాస్త్రము, గురువు, మహాజన సూచనలను పట్టించుకోని వాడు. శాస్త్రం చెప్పింది, శాస్త్రాలు చదువుకున్నాం, గీత చదువుకున్నాం, మహాభారతం చదువుకున్నాం, రామాయణం తెలుసును, టీవీ సీరియల్స్, సినిమాల్లో చూపించారు. ఏదైనా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అందరికీ తెలుసు. ఏంటంటే చివరికి మంచి గెలుస్తుంది, సత్యము గెలుస్తుంది, ధర్మము గెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు, సత్యమేవ జయతే అంటారు. అర్థమైందండి? అదే గెలుస్తుంది కదండి చివరికి. అన్ని తెలిసినప్పటికీ కూడా గురువు గారు చెప్పారు, శాస్త్రాల్లో ఉన్నాయి, మహాజనులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అవన్నీ కూడా జస్ట్ అలా పక్కన పెట్టేస్తాం, ఇవన్నీ మాకు అక్కర్లేదండి అంట. అందుకే అవిద్వాన్ అంటే వాడి లక్షణాలు చెప్తున్నాడు. వివేకము లేని కర్మలు చేసి తనకు ఇతరులకు నష్టము చేసేవాడు. ఇప్పుడు గీత మనం రిలేట్ చేసుకుంటున్నాం కదా, గీతలో ఏముంది అవిద్వాన్ గురించి ఒక్కసారి గమనించండి. భగవద్గీతలో అజ్ఞ, మూఢ, మోహిత అనే పదాలు అవిద్వాన్ అనే భావనకి సమానంగా వస్తాయంట. అజ్ఞ 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం. అజ్ఞ అశ్రద్ధ దానశ్చ
సంశయాత్మా వినశ్యతి. నా అయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇది రాసుకుని ఒకటి రాసుకోండి, 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం. ఎప్పుడైతే మీకు అశ్రద్ధ అంటే నేను ఆత్మని అన్న సత్యాన్ని అర్థం చేసుకోవడంలో మీకు శ్రద్ధ లేనటువంటి విషయం అన్నమాట అశ్రద్ధ. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు అక్కడ, అజ్ఞ మూఢ అంటే అవజానంతి మాం మూఢ అన్నాడు. మూఢ అంటే దేహభ్రాంతి. దేహభ్రాంతి నేను దేహం అనుకుని జీవితాన్ని గడిపేయటం. ప్రపంచంలో ఏ ఒక్కరైనా ప్రూవ్ చేయగలుగుతారో చెప్పండి. ఎంత మహావిద్వాంసుడైనా, ఎంత ధర్మ కోవిదుడైనా, పెద్ద పెద్ద వాళ్ళు, మీరు చాలా పెద్ద పెద్ద పేరు మోసిన ప్రసిద్ధ గురువులు, ప్రవచనకారులు ఉన్నారు, విశిష్ట వ్యక్తులు, ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా మీరు దేహం అండి, మీరు ఆత్మ కాదు అని ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే నేను ఆత్మ అన్నది సత్యము, నేను దేహం అన్నది అసత్యము. భగవంతుడు చెప్తున్నాడు, భగవాను వాచ. మొత్తం 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం రాసుకోండి, 20 శ్లోకాలు చక్కగా. మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగం శ్లోకంలో అందులో ఒక 6-7 శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ ఏమిచ్చాడు ఇక్కడ? మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇది కదండి, యక్ష ప్రశ్నల్లో అవిద్వాన్ కదా. అవిద్వాన్లో ఉండండి ఇంకొకటి, అనిత్యాన్ని ఇక్కడ ఒకటి నేను పేపర్లో అదే 2వది ఇక్కడే అజ్ఞస్య అశ్రద్ధ 11వ అధ్యాయంలో 23వ శ్లోకం అండి. 11:23లో యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం అంటాడు. 16:23 అంటే ఈ శాస్త్రము బోధించిన విషయాన్ని మనం పట్టించుకోవట్లేదు అన్నాడు కదా. యక్ష ప్రశ్నలు ఏమిచ్చాడు? శాస్త్రము, గురువు, మహాజనులు చెప్పిన మాటని పట్టించుకొని వాడు. 16:23 ఏముందండి? శాస్త్ర విధి ముత్సృజ్య. శాస్త్రం అంటే గీతాశాస్త్రం. గీతాశాస్త్రం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణంగా సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నటువంటి శాస్త్రం, దాన్ని పట్టించుకున్నటువంటి వాడు. సో అది భగవంతుడు. అజ్ఞానితో, శ్రద్ధ లేనివాడు, సందేహంతో ఉన్నవాడు నశిస్తాడు. తర్వాత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం అండి, చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఈ రోజున మనుషులు పాపాలు చేసే వాళ్ళంతా కూడా పాపాలు తెలిసే చేస్తున్నారండి, అమాయకంగా ఎవరు చేయటం లేదు. అర్థమైందండి? ఏమనుకుంటున్నారంటే పూజ చేస్తుంటే, ఏదో ప్రార్థన చేస్తే, గుడికి వెళ్తే, కాస్త ఏదో దాన పుణ్యాలు చేసుకుంటే, తీర్థయాత్రకు వెళితే, ఈ విధంగా చేస్తే నా పాపాలన్నీ కడిగేస్తాడు భగవంతుడు, తర్వాత మళ్ళీ కొత్తగా నేను పాపాలు చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? 5:15 ఏమంటున్నాడండి? నీవు చేసిన పాపాల యొక్క ఫలితము కానీ, పాపం చేసే విధానము కానీ, పాప కర్మలకి కానీ నాకు ఎటువంటి బాధ్యత లేదంటున్నాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి, 5:15. నాదత్తే. నాదత్తే అంటే నా ఆదత్తే. ఆదత్తే అంటే తీసుకోవడం. నా ఆదత్తే నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అన్నాడు. అజ్ఞానము ద్వారా ఈ జ్ఞాన నేత్రం మూసుకుపోయిందంట. అజ్ఞానం అంటే దేహము, దేహభ్రాంతిలు, నేను దేహం అనుకోవడం అజ్ఞానం, నేను ఆత్మని ఇది నా దేహం అనుకోవడం జ్ఞానం. ఎక్కడ? ఈ 3వ నేత్రం ఇక్కడ ఉంది, బ్రుకుటి మధ్యలో ఉంది. ఇది మూసుకుపోయిందంట. అందుకని ఆ విధంగా మోహితులైపోయి ఆ విధంగా బాధపడుతున్నారు. ఇదంతా బీకే దృష్టిలో ఇదనమాట. సో అవిద్వానం అంటే దేహాభిమానంలోనే జీవితాన్ని గడిపేవాడు, ఆత్మస్మృతి లేనివాడు, నేను శరీరము, నా మనుషులు, నా స్థానము, నా కోసం ఏవో అనుకుంటూ గడిపేవాడంట. ఇంకా ఆఖరిగా 2-3 మహావాక్యాలు ఉన్నాయి రాసుకున్నవి. వికారాలను సహజమని నమ్మేవాడంట. ఇప్పుడు అంటారు కదండి, కామ వికారము కంపల్సరీ కావాలి, లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? భగవంతుడు అంటాడు కామం మహాశత్రువు, ఆ కామము నరకానికి ద్వారం అంటున్నాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. 16:21. ఎన్నో శ్లోకాలు, అనేక శ్లోకాలు ఇప్పటికే చర్చించుకున్నాం. ఇది ఇప్పుడు 380 ఎపిసోడ్స్ దాటేసాం మనం. చదవండి, ఒక్కొక్క ఇష్యూ మీద మనం 20 ఎపిసోడ్స్, 30 ఎపిసోడ్స్ చర్చించుకున్నాం. ఎక్కడైనా ఉందా మనం అనుకునే సిద్ధాంతానికి భగవంతుడు బలపరుస్తున్నాడా? అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? వికారాలను సహజమని నమ్మేవాడు. కోపము సహజము, కామ వికారము సహజము, అసూయ సహజము, ఈ దేహాభిమానము సహజము. భగవంతుడు ఏమంటున్నాడు? ఇవి సహజము కాదు.
పైత్యకాలపు అవిద్యా ప్రభావాలు. పైత్యం అన్నమాట మనుషులకి. అంటే మనుషులు బుద్ధినేత్రం వాడుకోవడం వల్ల ఈ పైత్యం అనేది ఉద్భవించింది. నేను ఏమనుకుంటే అదే కరెక్టు. ఇంకా మనం చూడండి మంచి పాయింట్లు ఏమన్నాడు ఇక్కడ. సత్యజ్ఞానం వినినా ఆచరించని వాడు. తెలుసు సత్యం అంటే మంచికి సత్యం పలకాలి, ధర్మ మార్గం నడవాలి. ఇప్పుడు కలియుగం యొక్క ఆఖరి సమయం భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు చెప్పిందే మాటలు శిరోధార్యము. మనుషులు చెప్పిన దాని వల్ల ఇప్పటి వరకు పరివర్తన అవ్వలేదు. ఎన్నో ప్రవచనాలు విన్నాను, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎన్నో గుడులు గోపురాలు దర్శించుకున్నాను, అయినా నాలో సంస్కార పరివర్తన జరగలేదు. ఇవన్నీ భగవంతుడు చెప్తున్నప్పటికీ కూడా వినేసి ఈ చెవితో విని ఈ చెవిని విడిచిపెట్టేసేవాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, జ్ఞానము తెలిసిన సంస్కారాలను మార్చుకోనివాడు అవిద్వాన్. తర్వాత 4వది ఆఖరిదండి, కర్మ సిద్ధాంతాన్ని పరిగణలోకి తీసుకోనివాడు. అరే కర్మ నీవు చేసిన కర్మ నీవే అనుభవించాలి. మంచి కర్మ చేస్తే మంచిగా ఉంటుంది నీ జీవితము, చెత్త కర్మ చేసినట్లయితే నీవెవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదురు నరుడా అంటున్నాం కదా. అది తెలిసినా కూడా చెడు కర్మల నుంచి దూరం అవ్వనివాడు, చెడు కర్మలు విడిచిపెట్టని వాడు. ఏమన్నాడు ఇక్కడ, కర్మలు ఏ భవిష్యత్తు ఇస్తాయో ఆలోచించకుండా ప్రవాహానికి అనుసరించి జీవించేవాడు. అందరూ ప్రవాహం అంటే అందరూ పాపకర్మలు చేస్తున్నారండి. ఏమైందండి ఒక్క జన్మకి నాకు ఈ సీట్లో కూర్చుంటే నేను లంచం కంపల్సరీ తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే ఈ సీట్లోంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎందుకంటే అందరూ పంచుకుంటాం, సాయంకాలం వచ్చేటప్పుడు 2 లక్షలు వస్తుంది, అందరికి తలా 10,000 20,000 ఇస్తారు, తీసుకోకపోతే ఎలాగా. ఇది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు అనమాట. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు, యు ఆర్ డిఫరెంట్ అంటాడు. నీ సంస్కారం సాత్వికంగా చేసుకో, నీవు అందరిలాగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పింది, కోటాను కోటలో ఒక్కడో ఇద్దరో కొద్ది మంది మాత్రమే నా యొక్క ఉనికిని వాళ్ళు రాజయోగం ప్రక్రియ ద్వారా కనిపెడతారు. అర్థమైందండి. సారాంశం అండి, కహ అవిద్వాన్. ఎవరు అవిద్వాన్ అంటే తన అసలు ఆత్మస్వరూపము అని తెలియనివాడు, అనిత్యమైన శరీరము విషయాలలోనే సత్యము చూసేవాడు, వికారాలను సహజమని భావించి బ్రతికేవాడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మనివాడు, అతడే అవిద్యావంతుడు. శరీర స్మృతిలో బ్రతికేవాడు అవిద్వాన్, ఆత్మస్మృతిలో నిలిచేవాడు విద్యావాన్. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల్లోని ఒక మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. ఇది కూడా సులభంగానే మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే ముందు నేను క్షుణ్ణంగా చదువుకొని అర్థం చేసుకుని తర్వాత మీకు నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఏంటంటే పరమాత్మక సత్య స్వరూపాన్ని చెప్తుందండి. భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, భగవంతుడి పాపాలు ఎటువంటి పాపం అంటనివాడు, భగవంతుడికి యొక్క రక్తము మాంసము చర్మముతో ఈ ఎముకలతో కూడిన శరీరము లేనివాడు, సదా దివ్య గుణాలతో ఆ విధంగా ఉండేవాడు. ఇవన్నీ లక్షణాలు ఉపనిషత్తుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రంలో చాలా స్పష్టంగా ఉందండి. జాగ్రత్తగా వినండి ఒక్కసారి. ఇది ఎక్కడ ఏ మంత్రం అంటే ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 8 అండి. మీరు రాసుకునే వాళ్ళు రాసుకుని తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి ఈశావాస్య 8వ మంత్రము అని కొట్టండి, నేను చెప్పిందే వస్తుంది, వేరేం రాదు. అర్థమైందండి. ఇందులో నేను అదే రాసుకున్నాను, అదే మేము ముందు చదువుతున్నాను. ఎందుకంటే నాకు మంత్రాలు అది చూడకుండా చెప్పలేను. ఒకసారి అందులో ఉన్న తాత్పర్యం తత్వం మీకు చెప్పాలనే ఒక ఆలోచన. ఇది భగవద్గీతకి ఉపనిషత్తులో ఉన్నది ఒక్కటే జ్ఞానము, భగవద్గీత వేదాల్లో ఉన్నది ఒకటే జ్ఞానము, భగవద్గీత విష్ణు శాస్త్రం ఒకటే జ్ఞానము, భగవద్గీత ప్రతి శాస్త్రంలో ఉన్న జ్ఞానం ఒకటే. ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో కూడా మొత్తం భగవద్గీతలో ఉన్న విషయమే చెప్తున్నాడు. జాగ్రత్త వినండి ఒక్కసారి, మంత్రం వినండి, మంత్రం వినండి. చాలా జాగ్రత్తగా చదువుతాను, చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి మంత్రం వినండి. స పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యథాతద్యోతార్థన్ యథాతద్యోర్థాన్ వ్యదధాచ్ శాశ్వతీభ్య సమాభ్య. ఇది 4 పంక్తులతో కూడుకున్నటువంటి శ్లోకం అండి. ఇది ఒకసారి మళ్ళీ విడగొట్టి చదువుతాను, మీకు చాలా ఈజీగా అర్థం, కొంచెం సులభంగా పఠనానికి విభజిస్తే ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్త వినండి. సహ పరి అగాత్. అర్థం ఏంటి? పరి అగాత్ అంటే ఇక్కడ సర్వవ్యాపి అని రాసుకుంటారు, కానీ ఇక్కడ సర్వవ్యాపి భగవంతుడు సర్వవ్యాపి కాడు.
కానీ ఆత్మ సర్వవ్యాపి. ఇక్కడ కొంచెం కరెక్షన్ అన్నమాట. ఇక్కడ తత్వం కొంచెం డీప్గా వెళ్తే భగవంతుడు సర్వవ్యాపి అయితే నేను పరమాత్మను అనుభవం చేయాలి కదా. అసలు ఆత్మ ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మని అనుభవం చేయట్లేదు, పరమాత్మని ఎలా అనుభవం చేస్తాను? ఆత్మ ద్వారానే పరమాత్మను అనుభవం చేయాలి కదా. ఆలోచించండి ఒకసారి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పరమాత్మని అనుభవం చేసే ఒక మాధ్యమము మనకి అందుబాటులో ఉన్నది. ఏంటి? ఆత్మ. ఎప్పుడైతే మీరు ఆత్మని అనుభవం చేస్తారో పరమాత్మ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాడు. ఇది సహ అంటే పరమాత్మ, పర్యగాత్ అన్నాడు కదా. పర్యగాత్ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అంటే ఆత్మ అంటే పరమాత్మని పొందేటువంటి, ప్రాప్తి చేసుకునేటువంటి ఒక ఫార్ములా ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. వినియోగించుకున్నట్లయితే పరమాత్మను పొందుతాడు. ఇది అనమాట అక్కడ అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఏమన్నాడు? శుక్రం అన్నాడు. శుక్రం అంటే ఏంటి? ప్రకాశవంతమైన వాడు, స్వయం ప్రకాశకుడు. గీతలో ఏముంది? జ్యోతిషామపి తజ్యోతి. చూసారా? ప్రకాశవంతు, స్వయం ప్రకాశకుడు. ఎక్కడ సూర్యుడు చంద్రుడు తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. చూసారా? 15వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో నేను ప్రకాశవంతుడు, నాకు సూర్యుడి ద్వారా ప్రకాశం అక్కర్లే. మనకేం కావాలి? ఇప్పుడు సూర్యుడు ప్రకాశం వస్తే పగలు, చంద్రుడి ప్రకాశం వస్తే, చంద్రుడు నక్షత్రాల ప్రకాశం అయితే రాత్రి. కరెంటు పోయిందంటే ప్రమిద వెలుగు వేసుకోవడానికి అగ్గిపుల్ల వెలిగిస్తే అది ఆ ప్రకాశం మనకు కావాలి, కానీ భగవంతుడికి అక్కర్లేదు. ఎందుకంటే స్వయం ప్రకాశకుడు. శుక్రం అంటే అకాయం అన్నాడు. అకాయం అంటే ఏంటి? శరీరము లేనివాడు. కాయం అంటే శరీరం కదా. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి అంటాడు గీతలో. కాయం అంటే శరీరము. అకాయం అంటే శరీరము లేనివాడు. శరీరం లేనివాడు అంటే ఏంటి? నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, భౌతిక రూపము లేనివాడు. ఉపనిషత్తుల్లో కుండ బద్దలు కొట్టినట్లుగా ఏంటంటే ఉపనిషత్తు? ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము 8. అవ్రణం అన్నాడు. అవ్రణం అంటే ఏంటంటే, ఈ వ్రణం అంటే దెబ్బలండి, గాయం అవుతే వ్రణము అంటే. అవ్రణం అంటే శరీరమే లేనప్పుడు గాయాలు ఎక్కడవుతాయండి? అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? ఎలాంటి గాయాలు మచ్చలు లేనివాడు అంటే పరిపూర్ణుడు. అస్నావిరం చూడండి, అస్నావిరం, నరాలు లేదా కండరాలు లేనివాడు. మళ్ళీ ఎంత ఎంత బాగా చెప్తున్నాడు సరా. శరీరం లేదు, ఎముకలు లేవు, ఏమి లేదు. అర్థమైందండి? గాయాలు అవ్వవు. అర్థమైందండి? అదేవిధంగా అకాయం అంటే శరీరం లేనివాడు, ఎలాంటి గాయాలు లేనివాడు, నరాలు లేనివాడు. చూడండి, అంటే స్థూల శరీరము లేనివాడు. తర్వాత శుద్ధం, పవిత్రతా సాగరుడు అంటే పరమ పవిత్రుడు. అపాపవిద్ధం, అపాపవిద్ధం అంటే పాప స్పర్శ లేనివాడు. అంటే పరమాత్మ ఎప్పుడు కర్మ బంధనములోకి రానివాడు, మనుషుల పాపాలను నశింపజేస్తాడు. అంటే పరమ పావనుడు పరమాత్మ. సదా పావనుడు మాత్రమే మనని పావనంగా చేసే అర్హత ఉంటుందండి. సదా పావనంగా ఎవరు కూడా ఉండరు. దేహదారులు 33 కోట్ల దేవీ దేవతలు ఉండరు. అదేవిధంగా ధర్మస్థాపకులు కూడా, వాళ్ళకి సొంత దేహం ఉంది, వాళ్ళు కూడా ఉండరు. అదేవిధంగా ఈ సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, ఈ గురువులు, ప్రవచనకారులు, ఏ పేరైనా చెప్పి, మహామండలేశ్వరులు, ఆ పీఠాధిపతులు, జగద్గురువులు, ఎవరికి అందరికీ సొంత దేహం ఉంది. కాబట్టి వారు దేహములో ఉన్నటువంటి వాళ్ళు సదా పావనంగా ఉండలేరు. ఎందువలనంటే త్రిగుణాల ప్రభావములోకి వారు వస్తారు. అదే 14:5 రాసుకోండి, 18:40 రాసుకోండి. ఇవన్నీ మనం చర్చించుకున్నాం. పాపస్పర్శ లేనివాడు అంటే పరమాత్మ ఎప్పుడూ కర్మబంధంలోనికి రానివాడు, మనుషుల పాపాలను నశింపజేస్తాడు. కాబట్టి కేవలము వారిని మాత్రమే పతిత పావనుడు అని అంటారు. పతిత పావనుడు అంటే ఎవరు కాదు, ఒక్కరే, ఒక పరమాత్మ మాత్రమే. నెక్స్ట్ ఏమన్నాడు? కవి అన్నాడు. కవి అంటే అన్ని తెలిసినవాడండి. కవి అంటే జ్ఞానే. సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు తెలిసినటువంటి వాడు. మన 10వ అధ్యాయం 32వ శ్లోకం మీరు రాసుకోండి. 10:32 సర్గాణం ఆదిరంతస్య మధ్యం చైవాహమర్జున అన్నాడు. సరే, అదేవిధంగా 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో 9వ శ్లోకం రాసుకోండి. కవిం అని వస్తుంది. స్టార్టింగ్ వర్డే కవిం పురాణం అనుశాసితారు. కవి అంటే జ్ఞాని. అర్థం చేసుకోండి. ఇక్కడ కవి అన్నాడు. సర్వజ్ఞుడు అంటే జ్ఞాన సాగరుడు, త్రికాలజ్ఞుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలిసినటువంటి వాడు. అర్థమైందండి? మనీషి అన్నాడు. మనీషి అంటే ఎక్కడ మనం చెప్పుకున్నాం కదా, మనీషి అంటే మనస్సుని కంట్రోల్లో పెట్టుకునేవాడు అంట, మనస్సుని నియంత్రించేవాడు. అంటే జ్ఞాని.
మనం 2వ అధ్యాయం 51లో మనం చదువుకున్నాం చూసారా, కర్మజం బుద్ధియుక్తాహి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. ఈ మనీషిణః అంటే ఈ మనసుని కంట్రోల్లో పెట్టుకునేవాడు. మనిషి అంటే తెలివైనవాడు, జ్ఞాని. పరిభూహు, పరిభువు అంటే ఏంటంటే అందరికంటే అధికుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. 7వ శ్లోకం ఏం చెప్పిందండి? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అంటే నాకంటే గొప్ప శక్తి లేదంటున్నాడు భగవంతుడు. అదే 7:10 ఉన్నాడు, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన. ఈ సనాతన ధర్మానికి బీజరూపుణ్ణి నేను ఒక్కడిని అన్నాడు. అదే 9:10 ఉన్నాడు, మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అన్నాడు. అర్థమైంది? మీరు గీతకు రిలేట్ చేసేస్తున్నారు ప్రతి దాన్ని. మీరు ఏదైనా తీసుకోండి, నేను గీతకు రిలేట్ చేసి చెప్తాను మీకు. అర్థమైందని ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. మనం ఇప్పటికే చర్చించుకున్నాం. భగవంతుడు సర్వశక్తిమంతుడు అనే శీర్షిక మీద మనం ఒక 20 ఎపిసోడ్స్లో ఒక 20 శ్లోకాలు చర్చించుకున్నాం. దయచేసి గమనించండి. అందరికంటే అధికుడు, సర్వోన్నతుడు, సర్వాధికుడు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? అయిపోతుందండి, ఇంకొక 4 లక్షణాలు ఉన్నాయి. స్వయంభూ అన్నాడు. స్వయంభూ అంటే తనకు తానుగా ఉద్భవించేవాడు. తల్లిదండ్రులు కనరు. భగవంతుడు జ్యోతి స్వరూపం కదా. భగవంతుడు శరీరం ఉంటే తల్లిదండ్రులు ఉంటారు, శరీరం ఉంటే గురువు ఉంటాడు, శరీరం ఉంటే శిక్షకుడు ఉంటారు, శరీరం ఉంటే అందరూ ఉంటారు, స్నేహితులు ఉంటారు, దేహదారులు అందరూ ఉంటారు. శరీరం లేనివాడు కాబట్టి తనకు తానుగా వస్తాడు. దానికి ప్రతిరూపమే అమర్నాథ్లో లింగోద్భవం, జ్యోతి స్వరూపుడు. ఆ విధంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో వస్తుంది. అందుకని అమరనాథుడు అంటారు. ఒక భగవంతుణ్ణే ఈశ్వరుడు ముందు సదా అని పెడతారు, శివ అని ముందు సదా అని పెడతారు, సదా శివ అని పెడతారు. సదా ఈశ్వరుడు, సదానందీశ్వరుడు పేర్లుంటాయి, సదాశివుడు అని. ఇంకెవరికి కూడా సదా అనే పదం నప్పదండి. సదా కృష్ణ, సదా రామ, సదా హనుమాన్, సదా వినాయకుడు, సదా పేరు ఇంకెవరికి నప్పదు. ఒక్క సదాశివ. శివ అంటే కళ్యాణకారి, జ్యోతి స్వరూప, బిందు స్వరూపాన్ని శివ అనే పేరుంటుంది. అందుకని గీతలో బిందు స్వరూపం అన్నాడు. అందుకే గీతలో ఏమన్నాడు? ఈశ్వర అన్నాడు. ఈశ్వర అన్న కూడా బిందు స్వరూపము. అందుకనే స్వయం తనంతట తాము ఉద్భవించిన వాడు అంటే స్వయంభువు అన్నాడు. తర్వాత అయిపోయింది. ఇంకో 3 లక్షణాలు ఉన్నాయి. యథాతథ్యత, యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా, వాస్తవికతతో, న్యాయబద్ధంగా, అంటే సత్యం అన్నమాట. భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవంతుడు సత్యం చెప్పాలి. భగవంతుడు సత్యం అని అనుకున్నప్పుడు మనకు అసత్యం చెప్పకూడదు కదా. భగవంతుడు ఏమంటాడు? నేను జ్యోతి స్వరూపాన్ని పరమాత్మని అంటున్నాడు. అలాంటప్పుడు మీరు దేహాలని ఎలా చెప్తాడు? మీరు కూడా ఆత్మలు, మీరు నా బిడ్డలు, మీరు కూడా దేహాన్ని మార్చుకుంటూ ఈ విధంగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు, మీరు సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి విధానంలో పరివర్తన చెందుతూ ఉంటారు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఆఖరి జన్మ ఈ శరీరము ద్వారా పురుషార్థం చేయించడం కొరకు నేను సృష్టి మీద పర్సనల్ గా నేను అవతరించాను, ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం ఆధారంగా. ఇవన్నీ భగవంతుడు చెప్తారు, ఇంకెవరు చెప్పలేరు. అంటే ఒక న్యాయబద్ధంగా, ఇది ఏంటంటే ఒక వాస్తవికత అనమాట. ఇందులో ఎక్కడ అసత్యం లేదు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, ఎందుకంటే కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. భగవద్గీతలో చెప్పాడు కదా, మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అందరికీ ఉండదు. ఎవరో ఒకరు, అరే కొన్ని లక్షల మంది తెలుసుకున్నారంటే నేను కూడా తెలుసుకోవాలి కదా, వాడు ప్రయత్నం చేస్తాడు, తెలుసుకుంటాడు. ప్రయత్నం చేస్తే చాలు తెలుసుకుంటాడు. ప్రయత్నాద్యతమానస్తు 6వ అధ్యాయంలో, యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి అంటాడు. జన్మ జన్మల ప్రారంధ పురుషార్థం ఉండాలండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు అంటారు కదా. మంచి మార్గంలో వెళ్ళినప్పుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు అండి, చాలా సాత్వికంగా ఉంటాడండి, మంచిగా ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు అంటారు కదా. అదనమాట. ఇంకోటి ఏం చెప్పాడు? అర్ధాన్ అన్నాడు. అర్ధాన్ అంటే జీవులకు చెందవలసిన కర్మఫలాలను, ప్రయోజనాలను, విధులను అది ఎవడి చేసిన కర్మ వాడికి ఇచ్చేస్తాడు, ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఎక్కడ ఏది కూడా అంటే ఎక్స్ట్రాగా భగవంతుడికి లంచం ఇవ్వడము, నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను, స్మగ్లింగ్ చేస్తున్నాను, లూటింగ్ చేస్తున్నాను, ఈ రోజున సమృద్ధిగా ఒక 100 కోట్లు నాకు వచ్చేలాగా చేయి తండ్రి, నీకు 1 కిలో బంగారం పెట్టి నేను ఏదో కిరీటం చేయిస్తాను, ఇవన్నీ అవసరమా భగవంతుడికి? భగవంతుడికి శరీరమే లేదు కదా. ఆలోచించండి ఒక్కసారి. అందుకని ఒక వ్యవస్థని పెట్టేశాడు ఆయన. ఇక్కడ అర్థం ఏంటి? ఎవరి కర్మ, ఎవరికి ఎంత ప్రయోజనము, వాడి చేసినటువంటి కర్మ ఆధారంగా నీకు ఈ ఫలితం దొరుకుతుంది నాయన. నేను ఇంకా ఇంటర్ఫియర్ అవ్వను, నేను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటా అంతే, నేను ఇంకేం చేయను. కానీ సత్య మార్గంలో నడిచే విధంగా నేను జ్ఞానాన్ని మాత్రం కల్పానికి ఒక్కసారి కలియుగం మీకు అంతిమ సమయంలో వచ్చి నేను బోధించి వెళ్ళిపోతాను. తర్వాత ఏమన్నాడు? వ్యదధాత్ అన్నాడు. వ్యదధాత్ అంటే ఒక్కొక్క పదం వివరిస్తున్నాను మీకు, అర్థమైందండి. వ్యదధాత్ అంటే ఏంటి? విభజించి ఇచ్చాడు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు, నిర్దేశించాడు.
కర్మ సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఆయన ఆత్మచింతన చెయ్యి, పరమాత్మ చింతన చెయ్యి, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మిక స్థితిలో నీవు కర్మ యోగము, ఆ విధంగా నీ ప్రతి కర్మ యోగము ద్వారా దాన్ని చేసుకున్నట్లయితే నీ కర్మలో అది సాత్విక సంస్కారాలని, ఆ విధంగా అటువంటి ఫలాలను ఇస్తుంది, నీ జీవితం బాగుపడుతుంది. తర్వాత శాశ్వతీభ్య సమాభ్య, ఇది ఆఖరి గుణం అండి. శాశ్వతీభ్య సమాభ్య, ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన మరియు సంపూర్ణ సృష్టి చక్ర జ్ఞానం. ఇది కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది, శాశ్వతంగా ఆగదండి. ఇలా సత్యత్రేత ద్వాపర కలి, మళ్ళీ కలియుగం అంతిమలో పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్తాడు, మనం కుళ్ళిపోతాం, మళ్ళీ బాగు చేస్తాడు, మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా కాలచక్రం తిరుగుతుంది. ఒక్కసారి సారాంశాన్ని ఒక్కసారి టకటక చదివేస్తానికి ముగించుకుందామండి. వివరణాత్మక తాత్పర్యము: ఆ పరమాత్మ తేజోమయుడు, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, పరిపూర్ణుడు, ఎటువంటి పాపము అంటనివాడు, స్వయంభువు మరియు సర్వజ్ఞుడు, అనాది కాలము నుండి, అంటే సృష్టి ఉన్నంత వరకు సమస్త మానవాళి యొక్క కర్మలను బట్టి వారికి చెందవలసిన ఫలాలను, విధులను ఉన్నది ఉన్నట్లుగా అత్యంత న్యాయబద్ధంగా మరియు ఖచ్చితంగా విభజించి నిర్దేశిస్తున్నాడు. అంటే కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తూ తాను సాక్షిగా ఉండేవాడు. పరమాత్మ సృష్టి చక్ర జ్ఞానాన్ని బోధిస్తాడు, కర్మసూత్రాన్ని స్థాపిస్తాడు, యుగాలను నిర్వచిస్తాడు, ధర్మస్థాపన చేస్తాడు. ఇది ఇప్పుడు దీన్ని మనకు ఏమంటున్నాం? సంగమ యుగం అంటున్నాం. ఈ సంగమం ఏమిటి? ఆత్మ పరమాత్మల యొక్క కలయిక యుగము. ఇది సంగమ యుగంలో జరిగే ధర్మస్థాపన కర్తవ్యాన్ని స్పష్టము చేస్తుంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో మనం ఈసారి గీత యొక్క మా అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొని అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో 27వ ప్రశ్నని మనం చర్చించుకుంటామండి. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు.